శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనః శివసంకల్పమస్తు. వైదిక శ్రీ విద్యాపీఠానికి స్వాగతం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే ఇలా మీ ముందుకు రావడానికి కారణం ప్రత్యేకించి ఈరోజు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీని ద్వారా మనకి మోక్షాన్ని కలగచేస్తుంది అని అనాదిగా వస్తున్నటువంటి పెద్దల వాక్యం. చాలా నిజం అది. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు, అది సత్యం. అయితే అసలు మోక్షం అంటే ఏంటి? ఈ వైకుంఠ ద్వార దర్శనం మనం ఎందుకు చేయాలి? వైకుంఠ ద్వార దర్శనం అనే దానికి అంతరార్థం ఏమిటి? అసలు వైకుంఠ ద్వారం ద్వారా మనం దర్శించవలసినటువంటి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? ఈ విషయాలని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనందరికీ చాలా సుపరిచయమైనటువంటి లలితా సహస్రనామాన్ని మనందరం చదువుతుంటాం. దాంట్లో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, తర్వాత సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి. ఇది మనందరం చదువుతుంటాం. అయితే సహజంగా చదువుకు వెళ్ళిపోవడము, ఆ చదివిన దాంతో మనం ఆనందం పొందడము చేస్తుంటాం. కానీ అర్థానుసంధానంగా చదివితే మనం రోజు నిత్యం ఆచరించేటటువంటి చాలా విధుల్లో మనకి తెలియనటువంటి అంతరార్థాలు, తత్వజ్ఞానాలు బోధపడతాయి. మన హైందవ సాంప్రదాయాల్లో, వైదిక విధానాల్లో, అలాగే మంత్రశాస్త్రం ద్వారా మనకి ఋషులు, మునులు, అలాగే గురువులు ఎంతోమంది గురువులు మనకు అందించినటువంటి విజ్ఞానం ఏంటంటే తత్వజ్ఞానం. ఏ పని చేసినా కూడా తత్వజ్ఞానాన్ని పొంది తీరాలి. మనం ఈశ్వర స్వరూపం ఒకటే, అయితే వివిధ రూపాల్లో ఆ ఈశ్వరుని ఆరాధన చేస్తుంటాం. రోజు ఎలాగైతే ఒకటే పదార్థాన్ని మనం తినలేమో, అలాగే రోజు ఒకటే బట్టని మనం ఎలా అయితే కట్టలేమో, రోజు ఒక రకంగా ఎలా అయితే ఉండలేమో, రోజు ఒక రకంగా ఎలా అయితే పడుకోలేమో, రోజు ఒక రకంగా ఎలా అయితే లేవలేమో, ఇలా ఏది చేసినా 1-2 రోజుల కన్నా మనం ఎక్కువ చేయలేము ఆ పని. దానిలో మనకి కొంత మార్పు కావాలి. ఈ మార్పు అనేదానికి సంకేతమే ఈ స్వరూపం. ఎందుకంటే రూపం లేనిదే మనసు నిలబడదు. ఆ రూపం ఉంటేనే మనసు నిలబడుతుంది. కాబట్టి ఈశ్వరుడు అనేక రూపాల్లో మనకి దర్శనాన్ని ఇవ్వడం కోసమని ఆయా సందర్భాల్లో రాక్షస సంహారము అనేటటువంటి ఒక నెపంతో మనకి అనేక రూపాల్లో ఈశ్వరుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం మీద ధృతి ఉంటుంది. ఆ ఉన్నటువంటి ధృతి ద్వారా మనం ఏం చేస్తుంటామంటే ఆ రూపాన్ని ఆరాధన చేస్తూ, ఆ రూపంతోనే మమైకమవుతూ మనం జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. అందుకనే మనం నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అండి, ఈ దేవుడు అంటే ఇష్టం అండి అంటాం. దేవుడు అనేవాడు ఒకటే, వివిధ దేవుళ్ళు లేరు. ఏకం అనేకమయ్యింది. అలాగే అంటే ఇప్పుడు మా అందరికీ తెలుసు, అమ్మ ఇంట్లో ఉంది అంటే అమ్మ భార్యగా ఉంటుంది, అమ్మగా ఉంటుంది, కోడలుగా ఉంటుంది, అత్తగా ఉంటుంది. ఇలా అమ్మే కదా ఆది దైవం. అలాగా ఈ సృష్టి మొత్తం దైవం ఒకటే. ఈ దైవమే అనేక రూపాలు ఎత్తింది. కాబట్టి మనం ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తూ, ఆ రూపంతోనే మనం మమైకమవుతూ తరిస్తూ మనం మన యొక్క జీవన విధానంలో మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అయితే మోక్షము అనేటటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం వస్తుంది అనేటటువంటి నగ్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోకపోవడంలో ఉన్నటువంటి అంతరార్థము, ఆ అంతరార్థం ద్వారా
మనం చేయవలసినటువంటి విధి విధానము మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ మోక్షం అనేది రాదు. ఇప్పుడు దాన్ని ఎలాగా అనేది పరిశీలన చేద్దాం. మనకి లలితా సహస్రనామము రోజు అందరూ చదువుతూ ఉంటాము. దాంట్లో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి వివేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, ఇలా శ్లోకాలు చెప్పబడ్డాయి. ఈ శ్లోకాల్లో అర్థము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి వివేదిని. మనలో 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలని మనం దాటుకుంటూ వెళ్తే 7వ స్థానమైనటువంటి సహస్రారాన్ని మనం చేరుతాం. ఈ 6 చక్రాలు ఏంటో ముందు చూద్దాం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. ఈ 6 చక్రాలని మనం దాటి వెళ్తే సహస్రారాన్ని చేరుతాం. సహస్రారం అంటే మన శిరస్సు భాగం ఇక్కడ ఉంటుంది. ఇది సహస్రారం. అక్కడికి చేరిన తర్వాత సుధాసారాభివర్షిణి, ఇది కదా మనం లలితా సహస్రనామాలు చదువుతున్నాము. అయితే ఏమండి మీరు వైకుంఠ ద్వార దర్శనం అన్నారు, ఓ పక్కన లలితా సహస్రనామానికి వచ్చారు, రెండింటినీ ఎలాగా, దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే చూద్దాం. ఇప్పుడు బ్రహ్మగ్రంథి అని మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మగ్రంథి ఎక్కడ ఉంటుంది? మూలాధార స్వాధిష్టానాలకి అనుసంధానం అయ్యి ఉంటుంది, అంటే దాని తర్వాత ఉంటుంది. అలాగే మణిపూర అనాహత చక్రాల తర్వాత విష్ణుగ్రంథి ఉంటుంది. అలాగే అనాహత ఆజ్ఞాచక్రాల తర్వాత రుద్రగ్రంథి ఉంటుంది. మన్నించాలి. విశుద్ధి ఆజ్ఞాచక్రాల తర్వాత రుద్రగ్రంథి ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ 3 గ్రంథుల్ని మనం భేదనం చేస్తే తప్పించి మనం సహస్రారాన్ని చేరలేము. ఇప్పుడు ఈ 3 గ్రంథులు మన శరీరంలోనే ఉన్నాయి. గ్రంథి అంటే ముడి. ఈ 3 ముడులు విప్పితే తప్పించి మనం సహస్రారాన్ని చేరలేము. ఈ 3 గ్రంథులు మన శరీరంలోనే ఉన్నాయి. ఈ 6 చక్రాలు మన శరీరంలోనే ఉన్నాయి. అయితే ఈ 6 చక్రాలలో మూలాధారమైనటువంటి మొదటి చక్రంలో కుండలిని శక్తి జాగృతం చేయాలి. జాగృతం చేస్తే అది సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేసి ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటుకుని మన సహస్రారాన్ని చేరుతుంది. చేరినప్పుడు సుధాసారాన్ని ఇస్తుంది. ఈ సుధాసారము అంటే మధువుని ఇస్తుంది. మధువు అంటే ఆనందము, ఆనందాన్ని ఇస్తుంది. సహస్రారంలో ఎవరున్నారు? అనంత విశ్వంలో చైతన్య శక్తిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ఈశ్వరుని చేరుతోంది ఎవరు? కుండలిని శక్తి. చేరిన కుండలిని శక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి సుధాసారాన్ని ఇస్తుంది. ఇది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. దీన్ని మనం ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అన్వయం చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 6 చక్రాలు తూర్పుగా మొదలు పెడదాం. మనకి వైదిక సాంప్రదాయంలో ఏ పని చేసినా కూడా మండపారాధన చేస్తాం. ఈ మండపారాధన చేసినప్పుడు మనం తూర్పులో ఇంద్రుణ్ణి, ఆగ్నేయంలో అగ్నిని, దక్షిణంలో యముణ్ణి, నిరుతిలో నిరుతిని అంటే నైరుతి దిక్కులో నిరుతిని, పశ్చిమంలో వరుణుని, వాయువ్యంలో వాయువుని, ఉత్తరంలో కుబేరుణ్ణి, ఈశాన్యంలో ఈశ్వరుణ్ణి మనం ఆవాహన చేస్తుంటాం. అలాగే ఊర్ధ్వంలో ఊర్ధ్వపురుషుణ్ణి, అధోలో పృథ్వీని ఆవాహన చేసి మనం మండపారాధన చేస్తుంటాం. దశ దిక్కులుగా మనం ఈ సృష్టి నడవబడుతోంది, దశ దిక్కులతో మనం చెప్పుకుంటుంటాం. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మూలాధారం నుండి మొదలయ్యి తూర్పు దిక్కుగా మనం అన్వయం చేసుకుంటూ వెళ్తే మూలాధారం పూర్వ దిక్కు, స్వాధిష్టానం ఆగ్నేయ దిక్కు, మణిపూరం దక్షిణ దిక్కు, అలాగే అనాహతం నిరుతి దిక్కు, అలాగే విశుద్ధి పశ్చిమ దిక్కు, అలాగే ఆజ్ఞాచక్రం
వాయువ్య దిక్కు. ఈ 7 దిక్కులు పోతే చివరికి మనం ఎక్కడ చేరుతున్నాము? సహస్రారంలో చేరుతున్నాం. సహస్రారం అనే దాన్ని మనం 7వ దిక్కుగా భావన చేస్తే ఈ 7వ దిక్కు అయినటువంటి ఈ సహస్రారము ఎక్కడ మనకి అన్వయం అవుతుంది? ఉత్తర దిక్కుకి అన్వయం అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నది వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనమే కదా. అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం చేయడము అంటే మనం మోక్షాన్ని పొందుతున్నామని కదా మనం భావన చేస్తూ ఉత్తర ద్వార దర్శనం కోసమే మనం తపిస్తూ రాత్రి పగలు అక్కడ ఉంటున్నది. అంటే 1-2 రోజుల ముందు నుండి అక్కడ పడిగాపులు పడుతున్నది ఆ ఉత్తర ద్వార దర్శనానికే కదా. ఎప్పుడైతే ఉత్తర ద్వార దర్శనం చేసి మనం ఈశ్వరుని దర్శనిస్తున్నాం, ఉత్తర ద్వారం ద్వారా మనం ప్రవేశం చేసి ఈశ్వరుని దర్శిస్తున్నామో మనకి మోక్షం వచ్చిందని మనం నమ్ముతున్నాం. అయితే ఇప్పుడు నేను అన్వయం చేసినటువంటి ఈ ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సహస్రారాన్ని ఎప్పుడైతే మనిషి చేరాడో అతనికి మోక్షమే కదా వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏ పని చేస్తున్నా తత్వాన్ని దర్శించడం ప్రారంభించాలి. తత్వాన్ని ఎప్పుడైతే దర్శనం చేయడం ప్రారంభిస్తామో మనకి ఈ బాహ్యంలో ఉండేటటువంటి ఈ వేవరింగ్ అనేది మనకి తగ్గుతుంది. ఈ తగ్గకపోతే నిన్న జరిగినటువంటి ప్రమాదాలు లాంటివి మనం చవి చూడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక విశేషమైనటువంటి కార్యాన్ని మనం ఏదైనా తలపెట్టినప్పుడు ఈ విశేష కార్యం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని, తత్వజ్ఞానాన్ని మనం గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అలా గ్రహించినటువంటి ఆవశ్యకత ద్వారా మనం పొందుతున్న ఆనందమే మనకి మోక్షం. ఏమీ లేనటువంటి నిశ్చల స్థితే మోక్షం. మనం మూలాధారంలో మొదలుపెట్టిన ప్రయాణం ఆ సహస్రారం వరకు చేరిన తర్వాత ఈశ్వరుల్లో మనం మమైకమైపోతున్నాం. మమైకమైతే మనకి సుధాసారాభివర్షిణి అనేది మనకి దొరుకుతుంది. ఈ సుధాసారాన్ని మనం పొందాలి, దాని ద్వారా వచ్చే ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే మనం సాధన చెయ్యాలి. ఈ సాధనకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటి అంటే ధ్యానం. ఈ ధ్యానం ద్వారానే దీన్ని సాధించగలుగుతాం. ఈ విషయాలందరికీ కూడా అర్థమై ఉంటాయని భావిస్తూ ఉత్తర ద్వార దర్శనంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం ఏమిటి అనేది మీ అందరికీ తెలియచేయాలి అనేటటువంటి ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చి ఉంటుందని భావన చేస్తున్నాను. నమస్కారం అండి. మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను.